హాయ్ అందరికీ ఈరోజు టమాటా మష్రూమ్ కర్రీ ఈజీగా టేస్టీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ శ్రమ పడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏమేమి కావాలో చూసుకుందాము. మష్రూమ్స్, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ గ్యాస్ మీద బ్యాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసేసి దీని మీద కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకుందాము. ఈ కోసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటో వేసేసుకొని ఇది కూడా 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు కారం వేసేసుకుందాము. కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకున్న తర్వాత చూసారా ఇప్పుడు దగ్గరకు వచ్చింది. దీంట్లోకి కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేస్తే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్.